చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును నీకు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును ఏడాది కోడెలనా ఏడాది కొట్టెలనా ఏడాది కోడెలనా ఏడాది కొట్టెలనా నీకు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార దైవము నీకిచ్చిన కరుణా వేలాది నదులంత విస్తార దైవము నీకిచ్చిన కరుణా గర్భఫలమైన ఆజేతపుత్రుని నీకిచ్చిన కరుణా గర్భఫలమైన ఆజేతపుత్రుని నీకిచ్చిన కరుణా నీకు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపటవాసనం లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా కపటవాసనం లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా నీవు చేసిన నీవు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి దేవుడలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి దేవుడలో కరుణ చూపి నీ ప్రేమ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ ప్రేమ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును విరిగి నలిగిన హరియాగములను అర్పించిన హృదయము విరిగి నలిగిన హరియాగములను అర్పించిన హృదయము రక్షణ పాత్రము దేవుని నిరతం నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రము దేవుని నిరతం నిన్ను వెంబడించెదను నీవు చేసిన ఉపకారములకు ఏమేమి చెల్లింతును
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలన్నిటిలో గల గొప్ప ఉపకారం ఏంటి? ఇంకా ఫస్ట్ది అసలు నా జీవితంలో, మీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలలో టాప్ అన్నమాట. ఏం చేసినా దాని కిందకే వస్తుంది, కానీ అదే ఫస్ట్ ఉంటుంది. ఏంటిది? అయిపోయింది. కరెక్ట్. రక్షణ. మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్తంగా పానం పెట్టాడు కదా. సో పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇవ్వడము, లేదంటే మనకు రక్షణ ఇవ్వడము, అది టాప్ లో ఉండాలి ఎప్పుడు. ఎట్లా అంటే ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, అది గొప్ప ఉపకారం దేవుడు చేసేది. కానీ మోకరించి దేవుని దగ్గర, ప్రభా నాకు రక్షణ ఇచ్చినావు, నా పాపాల నిమిత్తం మీరు రక్తంగా ప్రాణం పెట్టి నాకు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చినారు, అందులో నీకు కృతజ్ఞతలు. దాంతో పోల్చుకుంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు పెద్ద విశేషం కాదు, కానీ మీరు ఇచ్చినారు కాబట్టి ఇది నాకు గొప్ప ఉపకారమే. కానీ రక్షణతో పోల్చుకుంటే ఇది పెద్దది కాదు దేవాన్ని. ఎప్పుడు కూడా రక్షణను టాప్ లోనే పెట్టాలి. అప్పుడే మనము దేవుని మీద ఆసక్తితో ముందుకు సాగుతూ ఉంటాం. లేదంటే మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న ఉపకారాలన్నీ కూడా రక్షణను నిర్లక్ష్యం చేసి మనం ఈ లోకంలో రక్షణ ఆనందాన్ని కోల్పోయి ఈ లోక సంబంధమైన వాటి సంతోషంలోనే మన సంతోషం ఉందనుకొని ఎట్లనో నిస్సారంగా బ్రతుకుతుంది. అర్థమైందా? కాబట్టి అందుకోసమే శిష్యులు కూడా వచ్చి, ప్రభువా నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టాం, స్వస్థతలు వచ్చినాయి, ఇంకా అద్భుతాలు జరిగినాయి అంటే వాటిని బట్టి శిష్యులు సంతోషపడుతుంటే వాటిని బట్టి సంతోషపడకండి, మీ పేరు జీవగ్రంథం ముందు రాయబడి ఉండవని సంతోషించండి అంటాడు. ఇంకో పాట పాడుతున్నాం. ఏ సాంగ్ అమ్మా? ఇదిగో దేవా. పాడతారా మీరు? టెంపో ఉంటారు. పాడతారమ్మా? వేరే పాట పాడతాం. అదైతే కొంచెం యెహోవా నీ నామం పాడతాం. దీంట్లో ఉందా మేడం? అది ఇస్రాయేల్ యుద్ధం జరుగుతుంది కదా. యెహోవా నీ నామం పాడిన తర్వాత కుమ్మరి ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడని పాటలు వస్తుంది కాబట్టి హృదయపూర్వకంగా మనం పాడుకొని దేవుణ్ణి స్తుతిస్తుండగా మన స్తుతులను విన్న దేవుడు ఆయన కార్యాలు చేయాలనే మనసుతో మనం పాడదాం. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసే దేవా, అగ్నిలో పడవేసిన భయం లేకుండా అని వస్తున్నాయి కాబట్టి దేవుడే ఆయన నామం నిమిత్తము
తన ప్రజలకు విజయం ఇచ్చే విధంగా దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడినట్లుగా మనం హృదయపూర్వకంగా ఈ పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుచుకుందాం. హల్లెలూయా. సెకండ్ టైం పాడుతున్నప్పుడు యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, శివ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, శివ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంది, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుంది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల భోజుకైనా సంతోషముగలిగిరి, సింహాల భోజుకైనా సంతోషముగలిగిరి, సాక్షించిన వెంటనే రక్షించే నీ హస్తము, సాక్షించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో చేసిన సంఖ్యలు తీరిన, చెరసాలలో చేసిన సంఖ్యలు తీరిన, సంఘము
సంఖ్యలో విడిపోయెను సంగముగా సంఖ్యలో విడిపోయెను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు ప్రకటించే నీ వాక్యము యెహోవా ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. కుమ్మరి కుమ్మరి ఇంతగా సాగు కుమ్మరి ఏంటో తెలుసా? ఏం చేస్తాడు కుమ్మరి? రకరకాల మట్టి పాత్రలు, కుండలు, పెద్ద పెద్ద కూజాలు, కడవలు అలాంటి చేస్తాడు కదా. కుమ్మరి దేవుడు. మట్టి పాత్ర ఎవరు? నేను ఒక పాత్ర, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర. మట్టి కుమ్మరి వాని చేతిలో ఏ విధంగా అయితే అతని చేతులకు అడ్డు లేకుండా తాను ఆ చేతులకు అప్పగించుకుంటారో అప్పుడు చక్కటి పాత్ర ఒకటి చేస్తాం. అలాగా మన జీవితంలో కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకొని, నన్ను పుట్టించింది నీవు, తల్లి గర్భంలో ఉండగానే నా గురించి శ్రద్ధ తీసుకొని, నేను పుడతానే పాలు వస్తామని మా అమ్మకు పాలు పెట్టింది నువ్వు, అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకునేది నీవే, నా భవిష్యత్తు అంతా కూడా నువ్వే నీ చేతిలో పెడుతున్నాను దేవా అని ఎప్పుడైతే మనం దేవునికి సరెండర్ అయ్యి ఆయన చేతిలో ఉండడం అంటే ఆయన ఆధీనంలో ఉండడం, లేదంటే ఆయన వాక్యము దేవుడై ఉండను కనుక అంది కదా. కాబట్టి వాక్యానుసారంగా మనం ఉండడమే ఆయన చేతిలో ఉండడం. అప్పుడు మనం ఒక మంచి పాత్రగా, విలువైన పాత్రగా, ఘనమైన పాత్రగా, పనికొచ్చే పాత్రగా ఉంటాం. సో ఈ పాటకు అర్థం అదే. కొంతమంది దేవుని చేతిలోంచి పక్కన పోయి పగిలిపోయింటారు. పగిలిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ చేయడం సాధ్యమా కాదా? మళ్ళీ సాధ్యమే. కాబట్టి ఎలాంటి వాళ్ళనైనా దేవుడు బాగు చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ పాట పాడుకుంటూ దేవుడు మనం బయటపడుతుంది.
చల్లగా చూడుమయ్యా పనికిరాని పాత్రలని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా పనికిరాని పాత్రలని పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచున్నా సాక్షిగా చుండు పాత్రగా చేసి సత్యంతో నింపుము తండ్రి సత్యంతో నింపుము తండ్రి కుమ్మరి కుమ్మరి జగత్పతిదారి జిగట అన్నైన చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు తన అనంత కృపలో మరొక రోజును మరొక సమయాన్ని ఇచ్చినందుకు నిజంగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నా. సాయంకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభు పేద నిజంగా స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మనం 10 వారాలుగా ఫలించుట అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇది 11వ వారం. సో ఇది కంటిన్యూస్ సిరీస్ నడుస్తూ ఉంది. సో ఈ 11వ వారంలో కొంతసేపు ఈ ఫలించుట అనేది మరొక కోణంలో మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు నీవు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరైతే నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. తరలో మంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని అడిగినట్లయితే ప్రభు నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృగుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు యేసు ప్రభువా. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా రావాల్సిన ప్రతి బిడ్డలకు కూడా యేసు ప్రభువా మీ సన్నిధానంలో సమర్పిస్తూ ఉన్నాను యేసు ప్రభువా. లార్డ్ జీసస్, ఆన్లైన్ లోకి వచ్చిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క తండ్రి ప్రభా సన్నిధానంలో తండ్రి అప్పచెప్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్తంలో కడిగి పవిత్రపరచండి. మమ్మల్ని మేమున్నటువంటి బ్రాహ్మణులను తండ్రి మీ రక్తంతో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచి మాలో ఉన్న ప్రతి బలహీనత, మాలో ఉన్న ప్రతి విధమైన రుగ్మత, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి తండ్రి ప్రభువైన ఆత్మీయ అనారోగ్యం సంపూర్ణంగా తొలగించండి యేసు ప్రభువా. మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీ రక్తం మాత్రమే మమ్మల్ని విడుదల చేయగలదు యేసు ప్రభువా. మీ రక్తంలో ఉన్న విడుదల, మీ రక్తంలో ఉన్న విమోచన, మీ రక్తంలో ఉన్న స్వస్థత, మీ రక్తంలో ఉన్న ఆరోగ్యం, మీ రక్తంలో ఉన్న తండ్రి ప్రభువైన ఆశీర్వాదం, మీ రక్తంలో ఉన్న విజయం యేసయ్యా మాకు అనుగ్రహించండి. రావాల్సిన ప్రతి బిడ్డను సకాలానికి రప్పించండి ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం రాజా. లార్డ్ జీసస్, తండ్రి ప్రభా ఇక్కడ ఉన్న వారందరికంటే నేను ఏమాత్రం యోగ్యుని కాదు కానీ ప్రభా అందరికంటే అల్పునని ఒప్పుకుంటున్నాను
తండ్రి ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను యేసుప్రభు. అందరికంటే అల్పుణ్ణి, అయోగ్యుని, మీ నామాన్ని ఉచ్చరించడానికి, స్మరించడానికి కూడా అర్హత లేని వారిని ఇదిగో మీ వాక్యాన్ని చేత పట్టుకోవడానికి నాకు మాత్రం కూడా అర్హత లేదని ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను యేసుప్రభు. ఇది కేవలం మీ కృప తప్పితే మరొకటి కాదు నాయన. తండ్రి, మీరు నాకు ఇచ్చిన జీవితం, మీరు పెట్టిన భిక్ష అని ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరు నాకు ఇచ్చిన రక్షణ తండ్రి, ప్రభువునైనా మీరు భిక్ష వేశారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యు. నేను కొనలేను అసయ్య, రక్షణ నేను కొనలేను కాబట్టి మీరు ఉచితంగా ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటున మరుగుపరచండి తండ్రి. నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు ఉంచి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట, తలంపు, ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఉండనట్లును, అది కేవలం తండ్రి ప్రభు ఆత్మచిత్త ప్రేరేపించబడి మా ప్రాణాత్మ దేహములను తండ్రి ప్రభు వెలిగించుకుని యేసు ప్రభు ఈ లోకంలో మేము వెలుగుతుండే వేకెన్స్ గా ఉండే కృపను, గొప్ప కృపను ప్రసాదించండి. మీకు స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఫలించుట అనేటువంటిది బహు గంభీరమైనటువంటి అంశం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గత 10 వారములుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ యొక్క ఫలించేటటువంటి దానిలో ఉన్నటువంటి మరొక కోణాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లాస్ట్ వీక్ నేను చెప్పాను. సో చాలా మంది నేను యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు చాలా నేను కొన్ని బుక్స్ కూడా రెఫర్ చేశాను, కొంత మెటీరియల్ కూడా నేను చూశాను ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా మంది అంటుకట్టే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ యేసు ప్రభు ఏమాత్రం అంచు కట్టడం అనే పదం ఎప్పుడు కూడా ఈ యొక్క ప్యాసేజ్ లో ఉంచలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే, నేను మీలో నిలిచి ఉన్నట్లయితే అని మాత్రమే చెప్తూ ఉన్నాడు. కానీ మీరు నాతో అంటుకట్టి ఉండండి అని ఎప్పుడు కూడా యేసు ప్రభు చెప్పలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ అంటుకట్టబడే ఉండేటువంటి అనుభవాన్ని గురించి కూడా కొద్దిసేపు మీతో ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో లాస్ట్ వీక్ మనం చూసాం, అబాయిడ్ ఇన్ మీ. అబాయిడ్ అంటే చూసుకున్నాం ABIDE. సో 5 అక్షరాల గురించి మనం చూసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ సాయంకాల సమయంలో గమనించినట్లయితే కొద్దిసేపు ప్రియమైన వాళ్ళ లాస్ట్ వీక్ మనము దేవునిలో నిలిచి ఉండటం అంటే ఏంటో, లేకపోతే దేవుడు మనలో నిలిచి ఉండటం అంటే ఏంటో మనం చూశారు. సో ఈ సాయంకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రాఫ్టింగ్ లేకపోతే అంచుకట్టబడి ఉండేటువంటి అనుభవం ఎందుకు అవసరమో అనేది కొద్దిసేపు నేను మీతో పంచుకుని ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. త్వరగా నేను పొందిస్తాను. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమే. ఎందరు తనను అంగీకరించినో వారందరికీ ఆయన దేవుని పిల్లల కొట్టకు అధికారం ఇచ్చెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మనం సృష్టించింది ఎవరంటే దేవుడే ప్రియమైన దేవుడా. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనల్ని సృష్టించింది ఎవరంటే మన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ చాలా మంది మన జీవితాల్లో గమనించినట్లయితే వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి వారు కొంతమంది, రక్షణ పోగొట్టుకుని తమ ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో రక్షణ పోగొట్టుకుని లేకపోతే దేవునిలో ఉండి తమ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి కొంతమందిని ఏ రీతిగా ప్రభు దగ్గర చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16 నుంచి 24 వరకు త్వరగా చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. త్వరగా చదువుకుందాం. ముద్దల మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, దేవుడు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైనటువంటి వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నువ్వు అతిశయింపవద్దు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుతున్నది గాని నీవు వేరును భరించలేదు. వేరు నిన్ను భరిస్తూ ఉంది కానీ నీవు వేరును భరించడం లేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని. అంటుకట్టబడిన, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, అండర్లైన్ చేసుకోవచ్చు. అంటుకట్టబడిన నిమిత్తము వేరు కొమ్మలు విరిచివేయబడినవి ఉన్నవి నీవు చెప్పుదువు మంచిది. వారు
అవిశ్వాసమును బట్టి విడిచివేయబడింది. అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, దయచేసి గమనించండి. ఎందుకంటే వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిల్చున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీకును నరికివేయబడదు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి పోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మనిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టున అంటకట్టబడరా. ఇక్కడ పౌలు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇశ్రాయేలు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో గమనించినట్లయితే ప్రభు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు, తన స్వంత వారి దగ్గరికి వచ్చాడు. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాను, వారు ఏం చేశారు, ఆయన్ను తృణీకరించి అని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, సో వారిని కొద్దిసేపు పక్కన పెట్టి ఏం చేశాడంటే, ఆ ప్రొవిజన్ అంటే యేసు ప్రభు యొక్క సంఘములో, లేకపోతే యేసు ప్రభు యొక్క వధువు సంఘంలో ఉన్నటువంటి కృపను ఎవరికి ఇచ్చాడంటే, ఇశ్రాయేలులకు కాకుండా ఎవరికి ఇచ్చాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీకు నాకు, ప్రియమైన దేవుడు అది ఇచ్చాడు. ప్రియమైన దేవుడు అంటే ఇశ్రాయేలులకు లేనటువంటి ఘనత నీకు నాకు ఇవ్వటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో కొంతమంది ఏమన్నారంటే, అంటే వారిని వదిలేశాడు దేవుడు, ఇశ్రాయేలు వారిని వదిలేశాడా, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, రోమా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. సో అంటే ఇశ్రాయేలు వారిని దేవుడు వదిలేసి మనల్ని తీసుకున్నాడు కదా అని మాట్లాడుతూ ఉంటే, అవును మిమ్మల్ని తీసుకున్నాడు, కాదంటం లేదు. కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళు మొట్టమొదటిగా ఏర్పరచుకున్నటువంటి వారు. సో మిమ్మల్ని ఎందరికన్నా అంగీకరించిన వారందరినీ దేవుని పిల్లలకు అధికారం ఇస్తే హౌ మచ్ మోర్ వాళ్ళని ముందుగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు వారిని కూడా అంటు కట్టుకోలేడా? మిమ్మల్ని అంచు కట్టుకున్నటువంటి దేవుడు అంటే మీరు కొండ ఒలీవ చెట్లు, కొండ ఏమన్నా రాశాడు అక్కడ, అడవి ఒలీవ చెట్టు వలె ఉన్నటువంటి మీరును ఏం చేశారంట, మంచి ఒలీవ చెట్టులో ఏం చేశాడు, మిమ్మల్ని అంటు కట్టబడ్డాడు. సో మీ స్వభావము గమనించినట్లయితే, సో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ కూడా ఏం చేశారంట, పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అడవి ఒలీవ చెట్టులో ఆ స్వభావం కలిగిన మిమ్మల్ని మంచి ఒలీవ చెట్టు అయినటువంటి యేసు ప్రభులో మిమ్మల్ని ఏం చేశాడంటే అంటుకట్టి మిమ్మల్ని ఫలింపచేసినటువంటి దేవుడు ఇశ్రాయేలును వదిలేస్తాడా? వారు విశ్వాసం నుంచి తొలగిపోయారు. వారు విశ్వాసంలోనికి తిరిగా వచ్చినట్లయితే వారిని కూడా దేవుడు చేర్చుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో పౌలు ఏం చేస్తున్నాడంటే రోమా సంఘంతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేలును వదిలేయలేదు, వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే విశ్వాసం నుంచి తొలగిపోయారు, ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోయారు. వాళ్ళు కూడా విశ్వాసం ఉంచినట్లయితే వారిని కూడా అంచు కట్టబడితే వారు మరింతగా ఫలిస్తారు కదా అని అన్నటువంటి భావముతో పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో అంచు కట్టబడే అనుభవాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. కొద్దిసేపు చాలాసార్లు మనం ఏమంటే రక్షణ పొందిన తర్వాత, యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తామంటే వెనకబడిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి శారీరక స్వభావాన్ని బట్టి కావచ్చు, మనలో ఉన్నటువంటి లేకపోతే ఐహిక ఇచ్చలు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, ఇంకా గమనించినట్లయితే మన యొక్క శారీరక కోరికలను బట్టి కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధి నుంచి మనకు వెనక పడిపోయి ఉంటాం. దేవుని యొక్క సన్నిధానం నుంచి వెనక పడి ఉంటాం, కొట్టివేయబడి ఉంటాం. ప్రియమైన దేవుడు అంటే సో యేసు ప్రభువుల నుంచి తొలగిపోయి ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే తొలగిపోయి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒకప్పుడు ప్రభువును ప్రేమించినట్టుగా ఇప్పుడు ప్రేమించలే, ఒకప్పుడు ప్రభువును ఆరాధించినట్టుగా ఇప్పుడు ఆరాధించలేకుండా ఉంటూ నేను మా పిల్లలతో కూడా చెప్తూ ఉంటాను, చిన్నప్పుడు ఎంత గొప్పగా మీరు ఆరాధించేవారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? చిన్నప్పుడు ఎంతగా ప్రార్థించేవారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? చిన్నప్పుడు వాక్యంతో గడిపేవారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతే పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పిల్లల్ని మాత్రమే కాదు, మనల్ని కూడా పరీక్ష చేసుకున్నట్లయితే ఒకప్పుడు ప్రేమించినట్లుగా ఇప్పుడు ప్రభువుని ప్రేమించలేకపోతున్నాం, ఒకప్పుడు వాక్యంతో గడిపినట్లుగా మనం గడపలేకపోతూ ఉన్నాం, ఒకప్పుడు ప్రార్థించినట్లుగా ఇప్పుడు మనం ప్రార్థించలేకపోతున్నాం, ఒకప్పుడు దేవుని సన్నిధానాలకు పరిగెత్తుకుంటూ వచ్చే స్వభావం కలిగిన వారము ఇప్పుడు ఒక 2-3 వారాలు ప్రభు సన్నిధానానికి వెళ్ళకపోయినా కూడా మనకేమాత్రం కూడా మనసాక్షి గతించడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో అతివారిని గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి స్వభావం కలిగిన మనం లేదు, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వెనకబడ్డారా, ఒకవేళ ప్రభు సన్నిధానం నుంచి దూరం అయిపోయారా, ఒకవేళ ప్రభు సన్నిధానం నుంచి కొద్దిగా బయటకు వచ్చేసారా, ఇదిగో ప్రభు ఏ రీతిగా మిమ్మల్ని అంటు కడతాడు అన్నటువంటి విషయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళారా, సో ప్రభులో ఉన్నటువంటి మనల్ని ఆయన అంచుకట్టి ఏ రీతిగా, లేకపోతే నిలిచి ఉండటం ఏ రీతిగా అనుమతిస్తూ ఉన్నాడో ఇశ్రాయేలు వారిని కూడా అలా రీతిగా పర్మిట్ చేస్తాడు అని పౌలు మాట్లాడుతూ ఉన్నట్లుగా విడిపోయినటువంటి మనం, ప్రభు సన్నిధానం నుంచి తొలగిపోయినటువంటి మనల్ని ప్రభు మరొకసారి పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు దూరానికి వెళ్ళిపోయారా, ఇదిగో దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నా, మరొకసారి నా ప్రేమను రుచి చూడాలని కోరుతూ ఉన్నా, మరొకసారి అంటుకట్టే పడే అనుభవంలోకి రావాలని మమ్మల్ని కోరుతూ ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ రోజు అంచుకట్టబడే అనుభవాన్ని గురించి కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అంచుకట్టడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే గ్రాఫ్టింగ్ అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో గ్రాఫ్ట్ అనేటువంటి అంశాన్ని గురించి కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు, బయాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గ్రాఫ్టింగ్ అంటే బాగా తెలుసు. నాకు పెద్దగా తెలియదు, నేను మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ గ్రాఫ్టింగ్ అంటే నాకు తెలియదు. కానీ బయాలజీ లేకపోతే ఆ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళు మన ఫెలోషిప్ లో ఉన్నారు, వారికి బాగా తెలుసు గ్రాఫ్టింగ్ అంటే ఏంటి. నేను కూడా ఈ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి కొద్దిసేపు చూద్దామని రీసెర్చ్ చేశాను. ప్రేమైన దేవుడు, దీని గురించి కొద్దిసేపు చదవటం ప్రారంభించాను. అసలు గ్రాఫ్టింగ్ అంటే ఏంటి అని. గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ముఖ్యంగా 2 మంచి మొక్కలు తీసుకోవాలి. అంటే ఏంటంటే గ్రాఫ్ట్ చేయబడాలి అనుకున్నాం. 2 మంచి మొక్కలు తీసుకుంటాం. తీసుకుని ఏం చేస్తామంటే, అంటే ఒకవేళ మామిడి పళ్ళు తీసుకుందాం అనుకుంటాం. ఓకే, బాగా తీయగా ఉండేటువంటి పెద్దపల్లి మామిడి పళ్ళు యొక్క మొక్కలు ఒకటి తీసుకుంటాం. తర్వాత సారవంతమైనటువంటి లేకపోతే తీపిదనమైనటువంటి మరొక మొక్కలు తీసుకుంటాం. 2 బనానా పళ్ళే, ఆ మామిడి పళ్ళు అనుకుందాం ప్రస్తుతానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ రెండింటిని తీసుకొని ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా ఒకదాన్ని ఏమంటారంటే సయాన్ అంటారు, ఒకదాన్ని సయాన్, రెండవ దాన్ని రూట్ స్టాక్ అంటారు. అంటే ఆ యొక్క వేరు ఉంటుంది చూసారా, వేరు ఉన్న దాన్ని ఏమంటారంటే రూట్ స్టాక్ అంటారు. తర్వాత అంటు కట్టే మొక్క ఉంటుంది చూసారా, దాన్ని సయాన్ అంటారు. ప్రేమైన దేవులారా, ఈ రెండింటిని ఏం చేస్తారంటే ఈ యొక్క రూట్ స్టాక్ ను తర్వాత సయాన్ రెండింటిని కూడా బ్లేడ్ తీసుకుని లేకపోతే కత్తి తీసుకొని కట్ చేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఒక ఫినిషింగ్ లాగా కట్ చేస్తారు. కట్ చేసి రెండింటిని కూడా అంటించేస్తారు. రెండింటిని కూడా అంటించేసి ఏం చేస్తారంటే ఒక డాన్ టేప్ తో కానీ లేకపోతే సో దాన్ని కట్టేస్తారు, గట్టిగా కట్టేస్తారు. ప్రేమైన వాళ్ళారా, సో ఎంత కట్టేస్తారంటే బయట నుంచి ఎయిర్ కూడా లోపలికి రానంతగా, ఎందుకంటే అంతగా గట్టిగా కట్టేసి ఏం చేస్తారంటే దాన్ని పెరిగేదానికి అవకాశం వచ్చే రీతిగా ఎక్కువ గాలి తగలకుండా, ఎక్కువ నీరు పోయకుండా ఏంటంటే సో కొంచెం అంటే అది స్టార్టింగ్ లో ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన వారికి మనం ఏ రీతిగా ఫుడ్ ఇస్తాం, ఆపరేషన్ చేయగానే వెంటనే మంచి ఫుడ్ ఇస్తారా? ఇవ్వరు కదా. చిన్నగా స్లోగా ఏం చేస్తారంటే ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మొదటి రోజు కొంత, రెండవ రోజు కొంచెం పెంచుతారు, మూడవ రోజు ఆ రీతిగా పెంచడం ప్రారంభిస్తారు. కొద్ది కాలం కాగానే అది ఆ ఫుడ్ మానిపోగానే ఏం చేస్తారు, ఫుల్ గా మళ్ళీ మామూలు స్థితిలో ఫుడ్ ఏ రీతిగా తీసుకుంటారో ఆ రీతిగా ఇది ఒక రకంగా ఏంటంటే ఆపరేషన్ లాంటిది. ప్రేమైన దేవుడు, గ్రాఫ్టింగ్ అనేది ఏంటంటే ఆపరేషన్ లాంటిది. 2 కొమ్మలను కలిపేసి బ్యాండ్ చేసేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కలిపేసి అంటే ఆ బ్యాండ్ వేసుకుని చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. దాని యొక్క పైన ఉంటుంది చూసారా, పైన ఏమంటారు దాన్ని స్కిన్ ఉంటుంది చూసారా, ఆ స్కిన్ ఈ స్కిన్ కూడా కలిసే రీతిగా ఏం చేస్తారంటే కట్టేస్తారు, బ్యాండ్ కట్ చేస్తారు. సో కట్టేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి నిలిచి ఉండటం వలన ఏం చేస్తారంటే ఈ రూట్ స్టాక్ లో నుంచి వచ్చేటటువంటి ఆ జీవం దేంట్లో ప్రవహిస్తుందంటే ఆ సయాన్ అనేటువంటి ఆ యొక్క కొమ్మలోనికి, అంటుకట్టబడిన కొమ్మలోనికి ప్రవహించడం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఏ రీతిగా నేను ఈ మధ్య చూశాను ఏంటంటే అమెరికాలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయితే తల ఏంటంటే కంప్లీట్ గా పక్క ఏమైంది ఊడి పడిపోయింది కంప్లీట్ గా.
ఈ కర్ర ఏమైందంటే ఊడి కింద పడిపోయింది. ఊడి కింద పడిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తలను మళ్ళీ అమర్చి ఏం చేస్తారంటే అంటే అది కట్ అయిందంటే అర్థం ఏంటి, సంపూర్ణంగా నర్వ్స్ కట్ అయిపోయాయి, ఆ ఎముకలు కట్ అయిపోయాయి, శరీరం కట్ అయిపోయింది. గమనించినట్లయితే ఆ కండరాలు కట్ అయిపోయాయి, మెదడు కంప్లీట్ గా ఏమైంది, డిస్కనెక్ట్ అయిపోయింది బాడీ నుంచి. కంప్లీట్ గా ఈ తలంతా కూడా, తల భాగం అంతా కూడా కట్ అయి వేరే పడిపోయింది అంతే. దాన్ని తీసుకుని ఏం చేస్తారంటే మళ్ళీ అమర్చి మళ్ళీ ఏం చేస్తారంటే ఏ నెరువుగా ఆ నెరువుని ఏం చేస్తారంటే ఒక విధంగా అంటు కట్టే రీతిగా ఆపరేషన్ చేసేసారు. ఏ నరువుకు, ఏ దాన్ని ఏమంటారు, నరువుని ఏమంటారు, నరాన్ని, ఏ నరానికి ఆ నరం, ఏ కండరానికి ఆ కండ, దాన్ని ఏమంటారు, ఏ ఎముకకు ఆ ఎముకను ఏం చేస్తారంటే పెట్టేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆపరేషన్ చేశారండి. సక్సెస్ఫుల్ గా చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతకుముందు వాడు ఏ రీతిగా థింక్ చేస్తున్నాడు, ఇప్పుడు అలాగే థింక్ చేస్తున్నాడు. అంతకుముందు ఏ రీతిగా మాట్లాడతాడు, ఇప్పుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏ రీతిగా శ్వాస పిలుస్తాడు, ఇప్పుడు ఆ రీతిగా శ్వాస పిలుస్తున్నాడు. అంతకుముందు ఏ రీతిగా మాట్లాడతాడు, ఇప్పుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ప్రియమైన అంటే టెక్నాలజీ పెరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆపరేషన్స్, ఇలాంటి సర్జరీస్ జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు వీటన్నిటికంటే మొట్టమొదటి ఆపరేషన్ ఎక్కడ చేశాడు, ఏదైనా తొట్లో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంటే తనలో అంచు కట్టుకోవటానికి ఈ గ్రాఫ్టింగ్ ప్రియమైన దేవుని బిడ్డలారా పద్ధతిని ఒకవేళ దేవుడు వాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నుంచి మనం కంప్లీట్ గా వేరైపోయామా, ఇప్పుడు ప్రపంచం ఉన్నాడు, ఇదిగో మీరు నా దగ్గరికి రండి, నేనేం చేస్తానంటే మిమ్మల్ని నాలో నేను అంటుకడితే నాలో ఉన్న జీవం మళ్ళీ ఏం చేస్తుంది, తిరుగా మీలోకి ప్రవహిస్తుంది. నాలో ఉన్నటువంటి లైఫ్ తిరిగా మీలోనికి వస్తుంది. నాలో ఉన్నటువంటి పరిశుద్ధత తిరిగా మీలోనికి వస్తుంది. నాలో ఉన్నటువంటి ఆ యొక్క గుణాలన్నీ కూడా మీలోనికి రావడం ప్రారంభిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లరా, గాడ్ సేస్ దిస్. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గ్రాఫ్టింగ్ గురించి కొద్దిసేపు చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. GRAFT ఏంటి, 5 పదములు త్వరగా నేను చెప్తాను. ఏంటి మీకు గుర్తుండాలని చాలా ఎక్సైజ్ చేశాను దీంట్లో. ప్రియమైన దేవుడు, గ్రాఫ్టింగ్ అంటే గుర్తుండిపోవాలి ఎప్పటికీ మీకు. ఏంటి గ్రాఫ్ట్ అంటే ఏంటి, GRAFT. ప్రియమైన దేవుడు, ఈ 5 పదాలు గుర్తు పెట్టుకోండి. 5 అక్షరాలు గుర్తు పెట్టుకోండి. ప్రియమైన దేవుడు, గ్రాఫ్ట్ అంటే ఏంటో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంటే అంటు కట్టబడడం అంటే ఏంటో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా అంటే ఈ గ్రాఫ్ట్ అనే దాంట్లో ఈ యొక్క అంటు కట్టబడే యొక్క సంపూర్ణమైనటువంటి స్టెప్స్ ఉండేట్టుగా దీన్ని సేకరించడం జరిగింది. ప్రియమైన దేవుని కొద్దిసేపు నేను మీకు పంచుకుంటాను. మొట్టమొదటి గమనించినట్లయితే G అంటే ఏంటంటే గ్యాదర్. ఏంటి గ్యాదర్ చేయాలి, 2 మొక్కలను మనం గ్యాదర్ చేయాలి. ఏ మొక్కలు, ఒకటేమో ఒలివ మొక్క అనుకుందాం, యేసయ్య మొక్క. ప్రియమైన దేవుని బిడ్డ యేసయ్య. రెండవది నీవు నేను కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ 2 మొక్కలు ఎంచుకోవాలి. ఒకటేమో ఫలించేటటువంటి గుణం కలిగింది, ఇంకొకటి ఫలించినటువంటి, ఒకటేమో మంచిగా జీవం ఉన్నది, ఇంకోటేమో కొట్టివేయబడింది, జీవం లేనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ రెండింటిని మనం తీసుకుంటూ ఉన్నాం. తీసుకుని అంటే గ్యాదర్ మెటీరియల్, లేకపోతే గ్యాదర్ హెల్తీ ప్లాంట్స్. గమనించినట్లయితే ప్రియమైన దేవుళ్ళ ఒకదాన్ని ఏమంటారు, సయాన్ అంటారు. రెండవ దాన్నేమో రూట్స్ రాక్. ఇక్కడ రూట్స్ రాక్ ఎవరు, యేసయ్య. ద్రాక్షవల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను సయాన్ అంటే ఏంటి, అంటే కొమ్మలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో రెండింటిని కూడా సేకరించాలి. సో ఏదైనా మనం పనిచేయడానికి మొట్టమొదటిగా ఏం చేస్తామంటే మెటీరియల్ సేకరిస్తాం కదా. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, మొట్టమొదటిగా మనకు దానికి కావలసినటువంటి సామాగ్రిని మనము సేకరిస్తాం. ఈ రీతిగా మొట్టమొదటిగా సేకరణ ఏంటి, గుర్తు పెట్టుకోవాలి. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన నిన్ను నన్ను ఆయన తిరుగా పోషించేటటువంటి దేవుడు. నీలోనికి నాలోనికి తిరిగా జీవాన్ని ప్రవహింపజేసేటటువంటి దేవుడు. నీలోనికి నాలోనికి పరిశుద్ధతను దేవుడు ఇంజెక్ట్ చేసేటటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 9గా చూసుకుందాం. 24వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనం. బయట పని చెక్క పెట్టుకొను, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచండి, తరువాత ఇల్లు కట్టుకొని. నువ్వు ఏదైనా ముందు కట్టాలంటే ముందు సేకరణ చేయి అని చెప్తున్నట్టుగా చూస్తాం. ఆ సేకరణ ఏంటో తెలుసా, గుర్తించాలి, ఐడెంటిఫై చేయడం ప్రారంభించాలి. ఐడెంటిఫై ఎవరు, ఒకరేమో యేసు ప్రభు, ఒకరేమో నువ్వు నేను అని గుర్తించాలి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా సేకరణ ప్రారంభించాలి.
మొట్టమొదటి పొలంలో కానీ లేకపోతే ఇల్లు కట్టాలనుకుంటే మొట్టమొదటిగా ఏం చేస్తాం? కావాల్సిన సామాగ్రిని ఏ రీతిగా సమకూర్చుకుంటారు. యేసు ఇదే మాట చెప్తాడు. గమనించండి, లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో యేసు చాలా క్లియర్ గా మాట్లాడుతాడు. ఎవరైనా గోపురాన్ని కట్టాలనుకుంటే ఏం చేస్తారంట? లూకా సువార్త 14వ అధ్యాయం 20. ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల, ఒక గోపురాన్ని కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూచుకున్నాడా? కూర్చుండి తగలబడి మొదట లెక్క తగలబడి కాదు, తగలబడి మొదట లెక్క చూచుకున్నాడా? అంటే తనలో తాను యాక్చువల్ గా ఇది చేయటం. ప్రేమైన దేవుని పిల్లలు ఏం చేస్తారంటే, ఇదిగో నేను ఒక గోపురాన్ని కట్టబోతున్నాను, ఒక ఇల్లు కట్టబోతూ ఉన్నాను, లేకపోతే ఒక మందిరాన్ని కట్టబోతున్నాను, దానికి కావాల్సిన సామాగ్రి నా దగ్గర ఉందా లేదా, దానికి కొనసాగించి మొదలుపెట్టి వదిలేస్తే ప్రేమ వాళ్ళారా షేమ్ఫుల్ అవుతాం కదా, అంటే అవమానం పాలవుతాం. కాబట్టి మొదలుపెట్టి స్టార్ట్ చేసి వదిలేయకుండా దాన్ని కట్టేదానికి కావాల్సినటువంటి వనరులు మొట్టమొదటిగా మనం సమకూర్చుకోవాలి. ఆ రీతిగా నిన్ను నన్ను అంటుకట్టేదానికి ఎవరున్నారని మొట్టమొదటిగా గుర్తించాలి. ప్రేమ వాళ్ళ మనం ఎక్కడి నుంచి వేరైపోయాము, ఏ సన్నిధానం నుంచి మనం దూరం అయిపోయాము, ప్రభువును గుర్తించడం ప్రారంభించాలి. తర్వాత నిన్ను నన్ను చూసుకోవడం ప్రారంభించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించు. చూడండి, గమనించినట్లయితే ప్రేమైన దేవుని మనం చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా సూచితుంది. మొట్టమొదటిగా ప్రభువుని చూశాడు, రెండవదిగా తాను చూసుకున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తించవలసింది ఏంటంటే ప్రభు ఎంత ఉన్నతుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత సమర్థత ఉందో ఆయన సృష్టికర్త గుర్తించడం ప్రారంభించాలి. రెండవదిగా యెషయా చేశాడు, తాను చూసుకున్నాడు. ఎంత అపవిత్రుడో తెలిసిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే చూడండి, ఇక్కడ గమనించినట్లయితే నిజంగా యెషయా అంటూ కట్టబడ్డాడు. మీరు గమనించినట్లయితే ఒక దూతను పంపించి ఏం చేశాడంటే ఆ యొక్క కొలిమిలో నుంచి ఒకటి తీసేసి తన పెదవులకు తగిలించగానే పవిత్రుడైపోయాడు. బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుడు. ఒక విధంగా చెప్పినట్లయితే గ్రాఫ్ట్ చేయబడ్డాడు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ప్రభువును గుర్తించాలి, తర్వాత మనం ఎక్కడ ఉన్నామో గుర్తించాలి. దయచేసి గమనించండి, చాలా మంది స్పిరిచువాలిటీ కోల్పోయి కూడా ఇంకా మేము స్పిరిచువల్ గా ఉన్నామని ఫీల్ అవుతుంటారు. ప్రేమ దేవుడారా, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, ఇంకా ఏ రీతిగా ఉంటారంటే ఇంకా ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రేమైన దేవుడు, వారి ఆరాధన దేవుడికి అంగీకారం లేదు. బైబిల్లో రాయబడింది, వారి ఆరాధన నాకు అక్కర్లేదని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ప్రభు నుంచి మనం ఎంత దూరం పడిపోయాం, ఎక్కడ ఉన్నాం అనేది మనం గుర్తించడం ప్రారంభించాలి. ప్రభు తిరుగా నన్ను ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి సమర్థుడు అని గుర్తించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రియమైన దేవులారా, మనల్ని ఎవరైతే తిరుగా పూర్వ స్థితిలోనికి తీసుకుని రాగలరో ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24, 25, 26 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24, 25, 26. విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యం బద్దల కొట్టిన, అతడు నేల సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చెల్లును, తెల్ల జీలకర్ర చెల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తానేర్పరిచిన చేరిలో చెల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా, వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. అంటే ఒక తిరుగా మన అంటే అది ఫలించేటటువంటి అనుభవంలోకి వచ్చేదానికి ఒక పొలాన్ని ఏ రీతిగా చదువు చేస్తున్నారు, ఎలాగ దున్నుతున్నారు, ఏ రీతిగా దాంట్లో ప్లవ్ చేస్తున్నారు, దున్నుతూ ఉన్నారు, వేస్తున్నారు, అది చాలా చక్కగా అక్కడ వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కావలసినటువంటి సామాగ్రి రెడీగా పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది లేకపోతే మనము ఏమీ చేయలేము. సో గుర్తుపెట్టుకోవాలి, మనల్ని తిరుగా రక్షించగలిగింది ఎవరు? యేసు ప్రభు మాత్రమే. మన ఊరిలో కూరుకుపోయాం, ఆ ఊరి నుంచి బయటకు తీసుకుని వచ్చాడు ఎవడు కూడా లేదు. యేసు ప్రభు మాత్రమే నిన్ను బయటకు తీసుకుని రాగలడు. ఆయన రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి నిన్ను విడుదల చేయగలదని గుర్తించాలి. మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడ పడిపోయామో విషయాలుగా గుర్తించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అది మొట్టమొదటి రియలైజేషన్. రెండవదిగా GR అంటే ఏంటో తెలుసా? రిమూవ్. ప్రియమైన దేవుడు, ఏం రిమూవ్ చేయాలి? రిమూవ్ ద స్టెమ్స్ అండ్ మేక్ నెసెసరీ కట్స్.
ప్రేమైన దేవుడు అంటే ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పాను, ఈ గ్రాఫ్టింగ్ చేయటంలో ప్రేమైన దేవుడు పిల్లరా, గ్రాఫ్టింగ్ చేయటంలో ఆ కొమ్మల్ని ఏం చేయాలి మనము, బ్లేడ్ తీసుకొని ఆ కత్తి తీసుకొని చివరాలి, రెండింటినీ చివరాలి ప్రేమైన దేవుడు పిల్లరా. ఒకటి జీవితే కుదరదు కదా, ద్రాక్షమలని జీవరాల్సిందే, కొమ్మను జీవరాల్సిందే. దయచేసి గమనించండి ప్రేమైన దేవుడు పిల్లరా. నిన్ను తిరుగా తనలో అంటుకట్టుకోవటానికి ప్రభు ఎంతగా మొత్తపడ్డాడో, ఎంతగా దున్నబడ్డాడో, ఎంతగా రక్తాన్ని చిందించాడో, ఎంతగా ఆయన శరీరంలో గాయాలయ్యాయో మనకు బాగా తెలుసు ప్రేమైన వాళ్ళ. వెండి దేనికోసం తెలుసా? నిన్ను తిరుగా అంటుకట్టుకోవటానికి ప్రేమైన దేవుని పిల్లారా. సో దానికోసం ఏం చేస్తాడంటే ప్రభు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు, చాప్ చేయడం ప్రారంభిస్తాడు. చాపింగ్ అది చాలా బాధాకరంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రేమైన దేవుని పిల్లారా. సో ఒక కత్తి తీసుకుని ఆ స్కిన్ తీసేస్తున్నామంటే ఎంత బాధ ఉంటుంది. ఒక వ్యక్తిని పట్టుకొని చర్మం తీరుస్తున్నామంటే ఎంత బాధ ఉంటుంది. ప్రేమైన దేవుడారా, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ప్రభువు నిన్ను నన్ను కొన్నిసార్లు బాధపరుస్తాడు. ఎందుకో తెలుసా? తిరుగా అంటు కట్టేదానికి ప్రేమైన దేవుడు బిడ్డలారా. ఎక్కడ అనువుగా ఉంది అంటు కట్టేదానికి, ఆ అంటు కట్టేపడే అనుభవంలో నీకు నాకు గాయాలు తగులుతాయి. దయచేసి గమనించాలి, నీకు నాకు ఏమవుతాయి, గాయాలు తగులుతాయి ప్రేమైన దేవుడారా. నిన్ను ఒక పొజిషన్ లోకి తీసుకుని రావాలి, నిన్ను రియలైజేషన్ లోకి తీసుకురావాలి. లేకపోతే నీకు రియలైజేషన్ రాదు. నువ్వు ప్రభు దగ్గరికి రాలేవు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చే రీతిగా ఏం చేస్తాడు, దేవుడు దెబ్బలు కొట్టడం ప్రారంభిస్తాడు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. దీన్నే ఆ కత్తితో జీవన పట్టాలు చూసారా, దాంతో సమాన ప్రేమైన దేవుని బిడ్డలారా. అది కేవలం నీకు మాత్రమే కాదు, ప్రభువుకు కూడా బాధే. ఎఫ్రాయిమా నా కుమారుడా, నిన్ను గద్దించిన ప్రతిసారి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఇరిమియా గ్రంథంలో రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎఫ్రాయిమును ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడంటే పొత్తుతున్నాడు, కొడుతూ ఉన్నాడు. కానీ కొట్టిన ప్రతిసారి కూడా ఎవరు బాధపడుతున్నారంట? ప్రభు బాధపడుతున్నాడంట. బైబిల్లో రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. నిన్ను కొట్టిన ప్రతిసారి కూడా ప్రభు కూడా దెబ్బలు తగ్గుతున్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన కూడా బాధపడుతున్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిన్ను సరైన దారిలో పెట్టేదానికి, నీ యొక్క స్థితిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి ఉన్నతమైన స్థితిలోకి నడిపించేదానికి ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు, నువ్వు కూడా బాధపడాల్సిందే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే ఇక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి, 5వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించగలగు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దానిలోని పనికిరాని తీగలను తీసేస్తాడు. తీసేసినప్పుడు నీకు నాకు ఎలా ఉంటది? అది ఒక రకమైనటువంటి బాధ, అది ఒక రకమైనటువంటి పెయిన్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను చక్కగా ఏపుగా బ్యూటిఫుల్ గా తయారు చేసేదానికి అదేం చేస్తాను, ఇంప్రూవ్ చేస్తాడు కదా. తోటమాలి మీరు గమనించినట్లయితే, గార్డెన్ మీకు వెళ్ళినట్లయితే, ఎక్కడైనా పార్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందనుకుంటా, ఆ బ్యూటిఫుల్ గా ఎందుకో తెలుసా? ఆ తోటమాలి ఏం చేశాడు, ఆ యొక్క కట్టలు తీసుకుని ఏం చేశాడు, ఆ బ్యూటిఫుల్ గా లేనటువంటి వాటిని కూడా ఏం చేస్తాడు, కట్ చేసి తీసేసాడు ప్రేమైన దేవుళ్ళు. అందుకే అదంతా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అందుకే అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతుంది. నీ జీవితంలో కూడా ఆ అట్రాక్షన్ రావాలంటే, ఆ బ్యూటీనెస్ రావాలంటే ప్రభు నిన్ను కత్తెరతో కత్తిరించాల్సిందే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఆ కత్తితో కోయబడాల్సిందే ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ దెబ్బలు తగలాల్సిందే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అప్పుడే ఏమవుతుందో తెలుసా? ప్రభు నిన్ను నన్ను తనతో అంటుకట్టుకోవటం ప్రారంభిస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ద్వారా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన నీతియును సమాధానకరమైన ఫలమునిచ్చును. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇదిగో ఇప్పుడు దేవుడు కొట్టే దెబ్బలు అబ్బా నడుస్తున్నావు, కానీ గుర్తు తెచ్చుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీకు ఏది అంట నీతి ఫలాలు ఫలించే రీతిగా చేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నీతి ఫలాలు ఫలిస్తావు. ఒకవేళ నువ్వు నీతి ఫలాలు ఫలించకూడదు అనుకుంటే దాన్ని వదిలేస్తాడు దేవుడు. కానీ ఎందుకు నీ మీద కన్సర్న్ చూపిస్తున్నాడు తెలుసా? ఎందుకు నేను దెబ్బలు కొడుతున్నాడు తెలుసా? నిన్ను తన యొక్క అంటు కట్టబడే అనుభవంలోకి వచ్చేదానికి ప్రియమైన దేవుడున్నారా. ఆల్రెడీ ఆయన కోయబడ్డాడు, నరకబడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం.
నిన్ను కూడా ఆ రీతిగా కట్ చేసి తనలో అంటుకట్టుకుంటేనే తనలో ఉన్నటువంటి జీవం, తనలో ఉన్నటువంటి పరిశుద్ధత, తనలో ఉన్నటువంటి నీతి నీకు కూడా ఆపాదించబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వై ది గ్రాఫ్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ జనముల మీదను రాజ్యముల మీదను నీకు నియమించి ఉన్నాను. ఆ కృప దేవుడు నీకు నాకు ఇస్తున్నారు ప్రేమైన దేవుడులారా. అంటు కట్టే కృపను ప్రేమైన దేవుడులారా. ఒక వ్యక్తిని తీసుకుని ప్రభుకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభుతో అంటుకట్టే అనుభవంలోకి ఏం చేయాలంటే, అంటు కట్టబడి ఉన్నటువంటి నీవు ప్రభు యొక్క జీవం నీలో ప్రవహిస్తూ ఉంటే నీవేం చేస్తున్నాడు? ఆ అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి? ఇతరుల వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయితే ప్రభులో లేడు ఆ వ్యక్తిని ప్రభుతో అంటు కట్టేదానికి ఏం చేస్తున్నాడు? నీకు అధికారం ఇస్తున్నాడంట. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కట్టకును పడద్రోయటకును ఏం చేస్తున్నాడు? నీకు నేనేం చేస్తున్నా? ఈ దినాన్ని అధికారం ఇస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అంటుకట్టబడ్డావు. నీలో నా జీవం ప్రవహిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువులో అంటుకట్టబడి ఉంటారో, ఎవరైతే ప్రభువులో నిలిచి ఉంటారో దేవుడు వారికి అధికారం ఇస్తున్నాడు. ఏ రీతిగా? ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించడానికి, ఇతరులను ప్రభుతో అంటుకట్టే దానిలోకి, ఆ పనిలోకి పురుగొలుపుతూ ఉన్నాడు నిన్ను నన్ను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు చూస్తాం. వెంటనే తర్వాత ధ్యానం చేయండి. మూడవది గ్రాఫ్టింగ్ లో GR చూసాం. మూడవది ఏంది? ఏ. గ్రాఫ్టింగ్ లో ఏ అంటే ఏంటంటే అలైన్మెంట్. ఏంటి అలైన్మెంట్? ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు ఉంటాయి చూసారు కొమ్మలు. ఒకటేమో రూట్ స్టాక్, రెండవదేమో సయాం. ఈ రెండింటిని అంటుకట్టేటప్పుడు ఏ విధంగా చూడాలంటే దాని స్కిన్ దీని స్కిన్ ఖచ్చితంగా ఏ రీతిగా ఉండాలి? కలిసిపోయే రీతిగా అంటుకట్టాలి. కొంచెం అటు ఇటు కట్టారనుకోండి అది అట్లాగే ఉండిపోతుంది. ఇంకా అది ఎట్లా కొంచెము మీరు గమనించిన లేదో, ఇల్లు కట్టేటప్పుడు కూడా ఈ అలైన్మెంట్ వాళ్ళు చూసుకోకుండా ఏమవుతుంది? గోడలు కానీ తర్వాత ఇవి పిల్లర్ చేస్తున్నారు అనుకోండి, ఈ అలైన్మెంట్ లేకుండా చూసుకుంటే పిల్లర్ ఇక్కడ తాగేసిన తర్వాత ఇంకోటి కొంచెం ఇట్లా పక్కకు పోయేటది. మీరు గమనించారు కొన్నిసార్లు కదా. దాన్ని అంతా కూడా మళ్ళీ ఎప్పుడు కవర్ చేస్తారు తెలుసా? ప్లాస్టిక్ లో కవర్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, అంటు కట్టే ఎప్పుడే నువ్వేం చేయాలంటే దాని స్కిన్ దీని స్కిన్ రెండు కూడా కలిసిపోయే రీతిగా చేసుకోవాలి. అలైన్మెంట్ బాగా చేయాలి ప్రియమైన దేవుడు. అది ఎప్పుడు? అంటుకట్టే ఎప్పుడే చేయాలి ప్రియమైన దేవుడు. అంటు కట్టిన తర్వాత దాంట్లోకి జీవం వచ్చిన తర్వాత అయ్యో ఇక్కడ నాకు సరిగ్గా లేదే, అంటు కట్టింది కొత్తగా కనపడుతుంది, లేకపోతే అక్కడ ఏదైతే కనపడుతుంది దాన్ని ఏమంటారు? ఒక రకమైనటువంటి గుబ్బలాగా కనపడతా ఉంటది యాక్చువల్ గా ప్రేమ వాళ్ళరా. కానీ అంటు కరెక్ట్ గా కడితే అంటు కట్టింది కూడా లేదు. సో అలాంటి రీతిగా ప్రేమ ఆ ఫినిషింగ్ ఉండాలని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే అలైన్ విత్ ద సయాన్ అండ్ రూట్ స్టాక్ ప్రేమ వాళ్ళరా, ఎన్ష్యూరింగ్ దట్ బోత్ లేయర్స్ షుడ్ బి టచ్. ఆ రెండు లేయర్స్ కూడా ఒకటిలో కలిసిపోవాలి. ప్రభు నీలో కలిసిపోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ రీతిగా గమనించినట్లయితే మనము ఆ ప్రేమ వాళ్ళరా సరిపోల్చుకొని చూసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండు కూడా కలిసిపోయే రీతిగా అంటుకట్టబడదని అలైన్మెంట్ అంటారు. అలైన్మెంట్ లేకపోతే సరిగ్గా ప్రయాణించలేదు. మీరు తెలుసా, వీల్స్ అలైన్మెంట్ లేవనుకోండి, ఒక వెహికల్ ఉంది, వీల్స్ అలైన్మెంట్ చేస్తుంటాం అప్పుడప్పుడు. ఎందుకో తెలుసా? సో వీల్స్ ఒకటి లెఫ్ట్ కు ఒకటి రైట్ పోతుంటే ఏ రీతిగా ఉంటది? వెహికల్ సరిగ్గా ప్రయాణం చేయలేదు. దయచేసి గమనించండి. అందుకే వీల్ అలైన్మెంట్ అని చేస్తుంటారు అప్పుడప్పుడు కదా. కొన్ని గుంతలలో పోయినప్పుడు కొన్ని వీల్స్ ఏమంటే కొంచెం అటు ఇటు ఉంటాయన్నమాట. దాన్ని అలైన్మెంట్ అంటాం. సో రెండు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే సరైన రీతిగా మనం ప్రయాణం చేయగలం ప్రియమైన దేవుని పిల్లరా. ఈ అలైన్మెంట్ గ్రాఫ్టింగ్ చేసేప్పుడు కూడా ఈ అలైన్మెంట్ ఉండాలి. ఉన్నట్లయితేనే అది సరైన రీతిగా పెరుగుతుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం త్వరగా చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఏలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయో ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. దీని ఒక చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుడు, మనం అందరం అవయవములము, క్రీస్తు ఒక్కడే, ఆయన శిరస్సు ఒక్కటే ప్రియమైన దేవుని పిల్లరా. సో ఒక్కొక్కరు ఏ విధంగా అంటుకట్టబడితే, ఒకరు చెయ్యిగా అంటుకట్టబడితే, ఒకరు కాలుగా అంటుకట్టబడితే, ఇంకొకరు వేడుగా అంటుకట్టబడితే, ఈ రీతిగా మనం అందరం కూడా ఒక అవయవం లాగా, ఒక
దాన్ని కలిగి ఉన్నారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పముచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానము శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానము అపహరింపనీయకుడి. చూడండి, దేవుడు చలవిస్తుంది. ఎవరంట మనము శిరస్సును హత్తుకుని ఉండే రీతిగా ఉండాలి. అలైన్మెంట్ ఎలాగా ఉండాలంటే ఇందాక నేను చెప్పాను, ఆ యొక్క పోయినటువంటి ఆ మెడ నుంచి కంప్లీట్ గా తెగిపోతే దాన్ని తిరిగా అలాగే పెట్టేస్తే ఇంతకుముందు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడంట. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటు కట్టబడేప్పుడు ఏ రీతిగా ఉండాలంటే ప్రభు యొక్క శరీరం మనం ఏకమై ఉండాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా ఆయన శిరస్సుకు మనం ఏ రీతిగా ఉండాలి, అలా అలైన్మెంట్ అయిపోవాలన్నమాట. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నీవు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకునే సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని సమర్పణ లేకపోతే నిధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలైన్మెంట్ లేకపోతే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క గద్దింపు ఒకవేళ గద్దింపుకు లోపడితే వాడు దుర్బీజుడే కానీ వాడు సరైన బీజం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుని యొక్క శిక్షను తృణీకరించేవాడు వాడు దుర్బీజుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవునిలో అంటుకట్టబడే అనుభవంలోకి మనం రావాలంటే ఆయనతో మనం అలైన్మెంట్ అయి ఉండాలి, ఆయనతో మనం కలిసిపోయి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. GRA చూసాం. నెక్స్ట్ ఏంది FT చూసుకొని ముగించుకుందాం. రెండవది ఏంటంటే ఫ్యాసనింగ్ అంటే ఏంటి? ఫ్యాసనింగ్ ద గ్రాఫ్ట్ అండ్ సెక్యూర్లీ విత్ ద గ్రాఫ్టింగ్ టేప్ అని ఏం చేస్తారు తెలుసా? ఈ రెండింటిని అలైన్ చేసిన తర్వాత ఏం చేయాలి? అట్నే వదిలేస్తూ ఉంటాయి అవి ఉండవు. నువ్వు ఎంత చేస్తుందని అంటే దాన్ని టేప్ తో కట్టేయాలి. దాన్ని గ్రాఫ్టింగ్ టేప్ తో బిగించాలి, లేకపోతే రబ్బర్ బ్యాండ్ తో బిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎంతవరకు బిగించాలి గమనించినట్లయితే ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక మొక్కలాగే పెరిగేంత వరకు ఆ యొక్క ఏంటంటే ఆ రబ్బరు ఏమంటారు దాన్ని చుట్ట లేకపోతే ఆ బ్యాండేజ్ అలాగే ఉండాలి. సో అది చాలా టైట్ గా ఏది కూడా దాంట్లోకి జొరబడకుండా గాలి జొరబడకుండా ఉండేందుగా ఏం చేయాలి? ఆ బ్యాండేడ్ తో మనం కట్టి పడేయాలి. అంత ఫ్యాసనింగ్ అనమాట. ఫ్యాసనింగ్ అంటే బిగించేసేటం ప్రేమైన దేవుని అంతగా కట్టేయాలి ప్రేమైన దేవుని. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన దయచేసి గమనించండి, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత చదవండి, టైం లేదు. సో తన బలం ఎలా కలుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటు కట్టబడి ఉన్నాం కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి బలం మనకు వస్తుంది, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత మనకు వస్తుంది, క్రీస్తులో ఉన్న నీతి మనకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శక్తిని మనం కలిగి ఉంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. క్రీస్తు జ్ఞానం మనకు రావడం ప్రారంభిస్తుంది, క్రీస్తు పోలిక మనకు రావడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటిపైన పరిపూర్ణమైన ప్రేమను ధరించుకోండి అని చెప్తూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళ క్రాఫ్టింగ్ లో ముఖ్యమైనది ఏంటో తెలుసా? అన్నింటినీ కట్టి ఉండేటువంటి బంధం ఏంటి? దేవుని ప్రేమను ధరించుకునండి. అన్నింటినీ కలిపి ఉంచేదండి, రెండింటిని కల్పించేదేంటండి? ప్రేమ కదండి, అవునా? ఇద్దరు కలిసి ఉండాలంటే ఏమి ఉండాలి? ఒక బంధం. ఆ బంధం ఏంటంటే ప్రేమ అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. క్రీస్తు ప్రేమను మీరు కలిగి ఉండండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుడు, ఆ బ్యాండ్ ఏంటంటే ప్రభు ప్రేమ నీలో ప్రవహించాలి. ఆ ప్రభు ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి,
దాన్ని ఏమంటాం, ఎక్లీసియాస్టస్ అంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటున్నాను. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రాఫ్టింగ్ అనేది ఏంటంట, శాశ్వతం అంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిలో నువ్వు అంటుకట్టబడి ఉంటే, దేవుడు నీలో నిలిచి ఉంటే, నీలో దేవుడు నిలిచి ఉంటే అది శాశ్వతమైనటువంటి బంధం. ఎలాంటి బంధం అది? పరలోకంలో నువ్వు అడుగు పెట్టేంత వరకు విడిపోయేటువంటి బంధం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన బంధం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ ఫ్యాసనింగ్, ఆ బైండింగ్, ప్రభువుతో ఏ రీతిగా ఉండాలంటే అంతగా బైండ్ చేయబడి ఉండాలి. బైండ్ చేయబడి ఉండాలి. నేను చెప్పాను అది ఎంతవరకు బైండ్ చేయబడి ఉండాలంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కొద్దిగా కొద్దిగా పెరిగి, అంటే మనకు ఆపరేషన్ చేయగానే మనకు ఇవన్నీ కూడా బ్యాండేజ్ చేసేస్తారు కదా. అది ఎప్పుడు తొలగిస్తారు? గాయం మానిన తర్వాత తనకంటూ ఓన్ స్కిన్ లాగా కనపడతా చూసారా? ఓన్ స్కిన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు తొలగిస్తారు దాన్ని కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుడు. ఆ రీతిగా ప్రభు ప్రేమ యందు మనము ఎదిగి విప్పారాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుకోవడం. ఐదవది చెప్పి అందిస్తాను ప్రేమైన దేవుడు, త్వరగా అందిస్తున్నాను. సో ఆ ఐదవదండి GRAF అయిపోయింది. టీ అంటే ఏంటి తెలుసా? టెండింగ్. టెండింగ్ అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? సంరక్షించడం. సంరక్షించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు సంరక్షించాలి? ఇప్పుడు ఆపరేషన్ చేసేసేవాన్ని గాలి వదిలేసామనుకోండి, ఏమైతుంది? సంరక్షించకుండా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, సంరక్షించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా చెల్లెలకి 2 పిల్లలు కౌలు పిల్లలు పెట్టినారు. అది ఎట్లా అంటే 7 నెలలోనో 8 నెలలు పెట్టారు వాళ్ళు. సంరక్షణ ఏంటంటే అసలు బయటికానే సోకకుండా ఒక ఇంట్లో పెట్టి ఏంటంటే ఇంక్యుబేటర్ లాగా పెట్టి చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అంటే బయటి లోకంతో సంబంధం లేకుండా కొద్దిగా ఉన్న తర్వాత వాళ్ళు ఏదిగా మరి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటారు, 9 నెలలు కాదు ముందు పుట్టారంటే ఎవరు నంబర్ 1 అంతగా పెరిగిపోయారు అనమాట. ప్రేమైన దేవుడు అంటే నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్రాఫ్టింగ్ చేయడం ఒక్కటే కాదు, బైండ్ చేయడం మాత్రమే కాదు, దాన్ని సంరక్షించాలి. ఎంతవరకు సంరక్షించాలి? తమకై తాము పెరిగే స్థితిలోనికి తాము. ప్రేమైన దేవుడు క్రీస్తు పోలికలోనికి వచ్చేంత రీతిగా సంరక్షిస్తూనే ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ రెండింటిని కలిపి ఉంచడం మాత్రమే కాదు, బయట చేయడం మాత్రమే కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా మనుషులకి ఏంటి బయట నుంచి వచ్చేటువంటి పశువులు దాన్ని ముట్టకుండానట్లు గమనించినట్లయితే కదా, గాలికి పోకుండా ఉండినట్లు గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, లేకపోతే కంప చెట్లు వాటికి వచ్చి అలిచివేసే రీతిగా ఈ రీతిగా ఏమాత్రం లేకుండా చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఎప్పుడైతే పూర్తిగా అది మానిపోతుందో, దాంట్లో కలిసిపోతుందో, ఏకమైపోతుందో అప్పుడు అవసరం లేదు. ఏం చేస్తారు? అప్పుడు ఆ బ్యాండ్ని తీసేస్తారు. అంతవరకు సంరక్షణ అవసరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూస్తుందా? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించువాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించువాడు. మనం ఏమి చేస్తామో దాన్ని ఫలాన్ని పొందుతాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పనులు చేయాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనం చదువుతున్నాను. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, వృద్ధి చేయగలవు దేవునితోనే గాని, నాటివానిలోనైనను నీరు పోయిన వారిలోనైనా ఏమీ లేదు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. దాన్ని సంరక్షించేది ఎవరంట? సంరక్షకుడు ఎవరంట? అంటుకట్టినవాడే. ఆ అంటుకట్టేది దేవుడు. నీకు నాకు ప్రేమైన దేవుడు కదా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నువ్వు క్రీస్తులోనికి రావాలి. క్రీస్తు అనే ఏంటి ద్రాక్షవల్లిలో నువ్వు అంటుకట్టబడాలి. క్రీస్తు చూసుకుంటాడు. తర్వాత ప్రేమైన దేవుడు కదా, సో అంటుకట్టే వాళ్ళలో ఏం లేదంట. తర్వాత నీరు పోసే వాళ్ళలో ఏం లేదు, కానీ దాన్ని పోషించేవాడు, సంరక్షించేవాడు ఎవరు?
దేవుడే. కాబట్టి నువ్వు గాడ్స్ హ్యాండ్స్. అందుకే ఇదిగో మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అంటాడు దేవుడు. ఏంటి? మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను, నా చేతుల నుంచి అపహరించువాడు ఎవడనో లేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో చూడుము, నేను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను, నా అరచేతుల నుంచి ఎవడైనా తీసుకున్నాడా? దేవుని యొక్క చేతుల నుంచి ఎవడైనా తీసుకున్నాడా? ప్రేమ ఎవడైనా దొంగిలించగలరా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, శక్తిమంతులైన దేవుని చేతుల్లో నువ్వు ఉంటే, శక్తివంతులైన దేవుని యొక్క లేకపోతే ఆయన సంరక్షణలో నువ్వు ఉంటే ఎవడైనా నిన్ను అపహరిస్తాడా? సాతానుడైనా అపహరించడానికి అసలు ఆలోచన చేస్తాడా? చేయలేడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోగు పిల్లల చుట్టూ, యోగు ఆయాసం చుట్టూ ఆయన కంచె వేస్తేనే సాతానుడు ఏం చేయలేకపోతున్నాడు. ప్రేమైన దేవుడులారా, అలాంటప్పుడు చూడుమో, నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అంటున్నాడు దేవుడు. నిన్ను ముంచినవాడు నా కనుగుడ్డును ముంచిన వాడితో సమానం అంటూ ఉన్నాడు దేవుడు. ప్రేమైన దేవుడు వదిలిపెడతాడు దేవుడు? వదిలిపెట్టాడు. ప్రేమైన వాళ్ళ ప్రభు ఈ సాయంకాల సమయంలో మాట్లాడు అంతగా ఆయన సంరక్షించేటటువంటి దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయమును తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకుని కదా. కాచుకొనుచు దాని కొరకు కనిపెడతాడు. ఏ రీతిగా రైతు కనిపెడతాడు, ఆ రీతిగా మనము ఓపికతో ప్రభు యొక్క కార్యం కోసం ఎదురు చూడాలంట. తొలకరి వర్షం కురిపించేవాడు ఆయనే, కడవరి వర్షము కురిపించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, పరలోక రాజ్యంలో అడుగు పెట్టేసేది ఆయనే. ప్రేమైన దేవుడులారా, నువ్వు వేచి చూడి ఉండు ఆయన కార్యాల కోసం. చాలు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పిన రీతిగా ముందుకు నడుస్తూ ఉంటే చాలు, ఆయన సంరక్షణలో ఉంటే చాలు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుడులారా, గ్రాఫ్టింగ్ అంటే ఏంటో తెలుసా? ప్రభుతో ఐక్యమైపోవటం, ప్రభుతో కలిసి ఉండటం, ప్రభుతో విలీనమైపోవటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కలిసి ఉండేటటువంటి అనుభవం. ప్రభు యొక్క జీవం నీలో ప్రవహించాలి, ప్రభు యొక్క పరిశుద్ధం నీలో ప్రవహించాలి, ప్రభు యొక్క నీతి నీలో ప్రవహించాలి, ప్రభు యొక్క ఫలాలను ఫలించాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. నువ్వు ఫలిస్తూ ఉంటే ప్రభు ఆనందించడం ప్రారంభిస్తాడు. అందుకు బైబిల్ వ్రాయబడింది, నువ్వు ఫలించడం వలన ఏందంట? దేవుని నామం మహిమపరచబడుతుంది. నా నామం మహిమపరచబడుతుంది దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఫలించే దానివల్ల నా నామం మహిమపరచబడుతుందని ప్రభు గర్విస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను సంరక్షించుకుందాం. ఒకవేళ ప్రభు మనం దూరంగా పోయి ఉంటే ప్రభు గ్రాఫ్టింగ్ ద్వారా ఏం చేస్తున్నాడు? తిరిగా మనల్ని తనలో అంటుకడుతున్నాడు. ఆయనలో నిలిచి ఉన్నటువంటి కృపను దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఆయన మనలో ఉండే రీతిగా ఆయన ఒక ఏర్పాటు చేశాడు నీ కోసం, నా కోసం. అదే గ్రాఫ్టింగ్. ప్రేమైన దేవుడులారా, దానికోసం ఆయన ఆల్రెడీ చాప్ చేయబడ్డాడు, ఆల్రెడీ నలగొట్టబడ్డాడు ఆయన శరీరం. మన శరీరం కూడా ప్రేమైన దేవుడులారా, మనం కూడా కొద్దిగా ఏం చేయాలంటే ఆ బాధను అనుభవించాలి. ప్రేమైన దేవుడులారా, అప్పుడు ఆయనలో మనము ఐక్యమైపోతాం ప్రభు. అందుకే ప్రభు గద్దించు మనుషుడు ఎవరంట? ధన్యుడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రభు చేత గద్దించబడేవాడు ధన్యుడు. ప్రేమైన వాళ్ళారా, ప్రభులో అంచు కట్టబడేవాడు ఎప్పుడు కూడా ప్రభుతో ప్రభు యొక్క ఫలాలు ఫలిస్తూనే ఉంటాడు, నీతి ఫలాలు ఫలిస్తూనే ఉంటాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సాయంకాల సమయంలో ప్రభు తలలు పరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ తప్పిపోయాం, ఏ రీతిగా గ్రాఫ్టింగ్ చేయాలో ప్రభు తన వాక్యం ద్వారా మనతో వివరించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ యొక్క అంటు కట్టే అనుభవంలోకి ప్రభు నన్ను తీసుకుని వచ్చే రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభులో నిలిచిపోతున్నట్లుగా ప్రభు యొక్క కృపను మనం పొందుకుందాం. మా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవముల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు నాతో మా అందరితో మాట్లాడిన విధానం అంతటిని బట్టి తండ్రి ప్రభువా మీ పాద సన్నిధిలో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీలో నిలిచి ఉండేటటువంటి కృపను, నీలో అంటుకట్టబడి తండ్రి ప్రభా స్థిరంగా మేము ఉండేటువంటి గొప్ప కృపను తండ్రి మీరు మాకు ప్రసాదిస్తున్నారు. తండ్రి లాస్ట్ వీక్ తండ్రి ప్రభా అబాయిడ్ అనే అంశాన్ని గురించి మా దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ సాయంకాల సమయంలో గ్రాఫ్టింగ్ అనే అంశాన్ని మా దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసు ప్రభా, దయచేసి ప్రభా మేము తప్పిపోయి ఉన్నట్లయితే తండ్రి మమ్మల్ని మీతో గ్రాఫ్ట్ చేయవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. యేసు ప్రభా, ఎక్కడ తండ్రి ప్రభా విరవబడ్డామో అక్కడ తండ్రి తిరుగు మమ్మల్ని అంటుకట్టి యేసు ప్రభానైనా మీ యొక్క జీవాన్ని, మీలోని పరిశుద్ధతను, మీలోని తండ్రి ప్రభానైనా నీతిని మాలో ప్రవహింపచేయండి. నీతి ఫలాలు ఫలించే రీతిగా తండ్రి నా దేవాలైన ద్రాక్ష వల్ల ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా ఫలించే గొప్ప కృపను మీరు మాకందరికీ ప్రసాదించండి.
మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పిస్తూ తండ్రి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా, విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు, విత్తబడిన వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. వారి జీవితంలో ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండే రీతిగా ఈ వాక్యం వారి జీవితంలో, వారి హృదయంలో, వారి మనస్సులో నిలిచి ఉండునుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి ప్రభానైనా తండ్రి మీ వాక్యం అనే మీ పాల చేత యేసు ప్రభానైనా తండ్రి ప్రభ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ అనే నీటి చేత యేసు ప్రభ అది తండ్రి ప్రభ గ్రో అవుతూ ఉండే రీతిగా, ఎదుగుతూ ఉండే రీతిగా ప్రభానైనా మీరు ఆశీర్వదించండి. మీకు స్థితులు చెల్లిస్తూ ఉన్నాను యేసు ప్రభ. మమ్మల్ని అందరినీ కూడా మీలో అంచుకట్టి యేసయ్యా మీలో ఐక్యమై ఉండే గొప్ప కృపను మాకందరికీ ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మాట్లాడిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభ నెక్స్ట్ సాటర్డే మేము కలుసుకునేంత వరకు కూడా మీకు సన్నిధిని, సమృద్ధిని, భద్రతను యేసు ప్రభానైనా అనుగ్రహించండి. తండ్రి ఆరోగ్యపరమైన దీవెనలు, తండ్రి ఆర్థికపరమైన దీవెనలు యేసు ప్రభ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ దీవెనలు కుమ్మరించి మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా వేడుకొంచు. యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord.